తుంగతుర్తి మండల కేంద్రంలో శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మన ఆంజనేయ స్వామి ఆలయానికి పక్కన ఉన్నటువంటి ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి కోనేరు మనం చూస్తున్నాం. ఈ కోనేరుకు చాలా చరిత్ర ఉంది. ఈ ఇంతటి చరిత్ర కలిగినటువంటి కోనేరు ఇవాళ దుర్గంధం వాసన వెదజల్లుతుంది. వాస్తవానికి రెండు ఆలయాల మధ్యలో ఉన్నటువంటి కోనేరు ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభను వెదజల్లాలి. కాకపోతే ఇక్కడ ఈ తుంగతుర్తి ప్రజానికం చేసిన తప్పుకు ఇవాళ ఈ కోనేరు దుర్గంధ వాసనను వెదజల్లుతుంది. దీనికి కారణం ఎవరంటే ఒక్కరని ఇవ్వలేం, చెప్పలేం. ఎంతో చరిత్ర కలిగినటువంటి, ఉదాహరణకు తుంగతుర్తికి ఒక ల్యాండ్ మార్క్గా ఉన్నటువంటి యొక్క చింత చెట్టు సుమారు 300-400 సంవత్సరాల నుంచి మా తండ్రులు తాతల కాలం నుంచి కూడా ఇదే విధంగా ఈ చింత చెట్టు, ఈ ఆంజనేయ స్వామి టెంపుల్, పక్కన రామాలయం ఇవన్నీ కూడా ఊరుకు నడిబొడ్డున ఎంతో ఆధ్యాత్మిక భావాన్ని వెదజల్లేటువంటి ఈ యొక్క ఆలయం. ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ చూసినట్టయితే ప్లాస్టిక్ వస్తువులు, జంతువుల కళేబరాలతోటి, అదేవిధంగా హాస్పిటల్లో పుణ్యమాని వాళ్ళు వాడినటువంటి మెడిసిన్స్ తోటి కూడా ఇదంతా కూడా నిండిపోయి, చెత్త చెదారంతో నిండిపోయి, ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడికి ఎవరైనా భక్తులు వద్దామంటే ఇదంతా కూడా దుర్గంధం వాసన వెదజల్లుతుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని ఎవరైనా ఈ యొక్క మండలం కానీ ఎక్కడైనా భక్తులు ఎవరైనా ముందుకొచ్చి, దాతలు ముందుకొచ్చి ఈ యొక్క కోనేరును శుభ్రపరిచి, ఈ యొక్క కోనేరు శుభ్రపరచడం వల్ల గతంలో ఈ కోనేరు నుంచి తాగడానికి నీళ్లు వాడమే కాకుండా రామాలయానికి, దేవునికి అభిషేకానికి, అర్చనకు ఇదే నీళ్లు పూజారులు తీసుకొని పోయి అర్చన అభిషేకాలు చేసేది. కాబట్టి దీన్ని ఈ యొక్క కోనేరును వెలుగులోకి తెచ్చి కోనేరును కనుక శుభ్రపరిస్తే తప్పకుండా దాంట్లో దిగడానికి మెట్లు కూడా ఇప్పటికి కూడా మెట్లు ఉన్నాయి. ఆ యొక్క నీటిని తీసుకువెళ్ళి అదే రాముని పాదాల చెంతకు ఈ యొక్క నీటిని తీసుకువెళ్ళి అభిషేకానికి, అర్చనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కనుక ఈ యొక్క కోనేటిని శుభ్రపరిస్తే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండి ఆధ్యాత్మికంగా బాగుంటుంది. కాబట్టి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ కోనేరును శుభ్రపరచాలని, కోనేరును వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నాం.